జపింపవాడు. ఇప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన గారికి వందనాలు. నాతో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. నూతన నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం ధ్యానిద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఇది దేవుని వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. అందరము లేచి నిలబడి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీన్ని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన. నా బ్రతుకంతా ఆలాపన. హల్లెలూయా, స్తుతి స్తోత్రం ఆరాధన. నా బ్రతుకంతా ఆలాపన. ఏమి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై. నీవు లేక నేనేలా బ్రతకాలయ్యా, నా తండ్రియో తల్లియో నీవే నా మంచి యేసయ్యా. స్నేహితుడా, ప్రాణప్రియుడా, స్నేహితుడా, ప్రాణప్రియుడా, రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై.
నాలో ఉన్నావు పిరి నీవేనయ్యా నా దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యము మన వాక్య ధ్యానమైనగా ఒక మారు అందరము దయచేసి బైబిల్ తెరచి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యమును చదువుకుందాం. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చనని రాయబడి ఉన్నట్టు కనబడను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. అంతేనా? శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుడు, ఒక కీడుని మేలుగా మార్చే దేవుడు, ఒక అవమానమును ఘనతగా మార్చే దేవుడు, ఒక బానిసత్వమును ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, శాపములు ఎన్ని రకాలుగా వస్తాయంట చెప్పినట్టు గుర్తు నాకు. 3 రకాలు. ఏమేంటి? ఏ విధంగా వస్తాయి శాపాలు? మనుష్యుల మంత్ర ప్రయోగాల ద్వారా శాపములు పెడతారు. స్వ అపరాధము ద్వారా శాపములు కొని తెచ్చుకుంటారు. 3వది, దేవునికి మాట వినక లేక దేవునికి కోపం కలిగించి దేవుని దగ్గర నుంచి శాపాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ 3 భాగములలో మొదటి భాగం మనం ధ్యానించినట్టు గుర్తుందా? గుర్తుకు లేకపోతే మళ్ళీ వెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుల వారవలేనితనము, మనుష్యుల మంత్రప్రయోగము, లేకపోతే జీర్ణించుకొని మనస్తత్వము కావచ్చు, లేకపోతే అసూయతోటి ఏమండి కోపముతోటి పగతోటి చేసి పెట్టే శాపనార్థాలు ఖచ్చితంగా తగులుతాయి. అవి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుడే వాటిని ఆ శాపాలను ఏం చేయాలంట? ఆశీర్వాదంగా మార్చాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరికి సేవకుడైనను ఒకవేళ కోపముతో శాపము పెడితే ఆ శాపము తగలకుండా ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు అంట. హల్లెలూయా. బిలాము గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు అయినప్పటికీ దేవుని సేవకుడైన బిలాము యొక్క నోట వచ్చిన శాపవచనాన్ని కూడా తన బిడ్డలకు తగలకుండా, తన బిడ్డలకు, తన స్వాస్థ్యానికి, తన పిల్లలకి ఏమాత్రము కూడా ఏమండి రెప్పపాటు కానీ నలుసు మాత్రం కూడా శాప ప్రభావము తన బిడ్డల మీద, తన పిల్లల మీద రానియకుండా దేవుడు ప్రవక్త నోట, దైవజనుడైన ఆ బిలాము నోట ఆ శాపవచనాన్ని ఏ విధంగా మార్చిందంట? ఆశీర్వాదంగా మార్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఇశ్రాయేలు ఎదుగుదల, ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదము, ఇశ్రాయేలు యొక్క ఏమండి విస్తరించుట విధానం బట్టి మోయాబు రాజైన బాలాకు జీర్ణించుకోలేకపోయాడు.
బాలాకు అసహించుకున్నాడు, ఏమన్నా అసూయపడ్డాడు, ఏమని కళ్ళమంటతోటి ఏ విధము చేతనైనను ఈ జనాంగాన్ని, ఈ ప్రజలని ఏమని కంప్లీట్గా నాశనం చేయాలని దైవజనుడికి వెల ఇచ్చి, దైవజనుని లంచం ఇచ్చి కొనుక్కొని శపించడానికి ప్రారంభించినను. ఎన్ని ప్రయోగాలు, ఇంచుమించు 3 ప్రయోగాలు అనుకుంటా, అవునా? ముమ్మారు ప్రయోగము చేసినను, ముమ్మారు దహన బలులు అర్పించినప్పటికీ తన నోట శాపవచనము రాకుండా దేవుడే తన ప్రజలకు ఆ శాపవచనాన్ని, ఆ శాపపు మాటను, ఆ శాపనార్థాన్ని దేవుడు ఆశీర్వాద అర్థంగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేనికండి? దేవుడు ఆ ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏం చేస్తున్నాడంట? ఆ ప్రజలని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ ప్రజలను అలానే ఈరోజు మనల్ని ప్రేమించాలంటే ముందుగా వాళ్ళకు అంతకంటే ఎక్కువగా మనము దేవుని ప్రేమించే వారికి ఉండాలి. హల్లెలూయా. రెండవది చూద్దాము, చూడండి దయచేసి. ఏంటిదంట? అపరాధము అంటే మన సొంత అపరాధము బట్టి శాపాలను మనం కొని తెచ్చుకుంటాం. తెలిసి ఒకసారి దేవునికి అపరాధం చేస్తూ ఉంటాం, దేవుని దృష్టికి పాపము చేస్తూ ఉంటాం, తెలిసి దేవునికి ఇష్టలేని పనులు చేస్తూ ఉంటాం. అంటే నిర్లక్ష్య స్వభావముతోటి ఏంటి కొన్నిసార్లు మనము శాపానికి గురవుతూ ఉంటామంట. దానిలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం ఈరోజు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయములో మనకి చాలా మార్లు విని ఉన్న ఒక భక్తుడు మనకి కానొస్తాడు అక్కడ. చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వచనము 4వ అధ్యాయము 11 నుంచి చదవండి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు ఇక నుంచి వ్యవసాయము చేయుచున్నప్పుడు ఆ భూమి ఇక నుంచి సారము నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరమై ఉందువనను. అందుకు దేవుడు శపించాడు. దేవుడు శపించాక ఆ భక్తుడు ఏమంటో తెలుసా? అందుకు కయ్యను, అయ్యో నా దోష శిక్ష, అయ్యా నేను భరింపలేనంత గొప్పదంట. శాపాలు కూడా రకాలు ఉంటాయి. చిన్న శాపాలు ఉంటాయి, పెద్ద శాపాలు ఉంటాయి. భరించలేని అంట. ఈ శాపము ఎలాంటిదంట? అయ్యో దేవా, ప్రభువా, నేను భరించలేకపోతానయ్యా, ఈ శాపం నన్ను శపించావే. నువ్వు శపించిన విధము చూస్తే ఇదిగో నన్ను చూచిన వాడు వెంటనే, కనిపించిన వెంటనే నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. నీ శాపము, నీ ఉగ్రత, నీ కోపం వల్ల పొందుకున్న ఈ శపితుడైన నన్ను ఎవరైనా చూస్తే ఏం చేస్తారంట? వెంటనే చంపేస్తారు. నాకు కొంచెమైన పరిహారం, కొంచెమైన గ్రేస్ నాకు ఈ ప్రభు అని మళ్ళా బ్రతిమలాడుకుంటే దేవుడు ఏం చేసిండు? కయ్యూను చూసిన వాడు కయ్యూని చంపకుండా ఏం చేసిండంట? ఒక గుర్తిచ్చిండంట. మీరెవరైనా ఈయన చంపాలనుకుంటే ఈయన చంపినోడికి ఈయనకి పట్టిన గతి కన్నా 7 అంతల రెట్టింపు గతి శాపం మీకు తగిలింది దేవుడు గుర్తుపెట్టిండంట కయ్యూనికి. మీరు కింద వచనాలు చదివితే ఉంటే చదువుతారు ఆ మాట దయచేసి. 14వ వచనము, నేను ఇది భరింపలేని గొప్పదయ్యా, నేను ఈ ప్రదేశం నుండి దేవుడు ఎల్లగొట్టిండు. దేవుని సందుకు రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు. అయ్యా ఎవరైతే నన్ను కనుక్కుంటారో, నన్ను తెలుసుకుంటారు, ఈడు కయ్యుండ్రా, ఈడు కయ్యుండ్రా, ఈడు దేవుని చేత శపించబడ్డాడ్రా అని ఎవరైనా గుర్తిస్తే వాడు నన్ను చంపునేమో దేవునితో మొరబెట్టుకుంటే దేవుడు ఏం చేసిండంట? ఒకవేళ ఎవరైనను కయ్యుని చంపినలా ప్రతిదండన 7 అంతలు కలుగునని
అని దేవునికి స్తోత్రం. ఒకసారి మరియు అతని కయ్యుని చంపకుండా ఉండునట్లు దేవునికి కయ్యునికి అంటే ఒక గుర్తు పెట్టిండి అంట. ఏంటిదా గుర్తారే? ఈడు దేవుని చేత చంపిపడ్డాడు రా, ఈడు జోలికి పోకూడదు. ఇంకా ఒకవేళ ఈడు జోలికి పోయినవా, ఈయన చంపావా, ఈడికి పట్టి గతితో 7 రెట్లు 7 అంతలుగా రెట్టింపు శాపం మన మీద కూడా వచ్చింది. వాడిని చంపకూడదని దేవుడు గుర్తు పెట్టిండట. అసలు ఎందుకు వచ్చింది శాపము? ఏమండి, తమ్ముని చంపినందుక? తమ్ముడిని ఎందుకు చంపాల్సి వచ్చింది చెప్పాలి. ఒక్కొక్క దానికి లింక్ ఉంది ఇక్కడ చూడండి. దేవుని చేత శపించబడిన వాడు. ఎందుకు కయ్యను శపించబడ్డాడు? అపరాధం చేశాడు. సొంత అపరాధము, ఎవడో దొరకలిగింది కాదు, సొంత అపరాధము. తన సక్రియ వలన, తన సొంత ఆలోచనతోటి, సబుద్ధితోటి తెచ్చుకున్న శాపం అండి ఇది. ఎందుకు శాపం శపించబడ్డాడు? తమ్ముణ్ణి చంపి అపరాధం చేశాడు. తమ్ముడిని ఎందుకు చంపాల్సి వచ్చింది చెప్పాలి. తమ్ముడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈర్ష్యతోటి, అసూయతోటి. ఎవడో ఈర్ష్యపడటం కాదు, ఈడే ఈర్ష్యపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈడే సొంత తమ్ముడి మీద ఈర్ష్యపడ్డాడు. ఈ కయ్యూనే సొంత తమ్ముడు మీద, హేబెలు మీద అసూయ కలగాలి. ఎందుకు అసూయ కలిగింది? ఎందుకు ఈర్ష్యపడ్డాడు చెప్పాలి దయచేసి. ఎందుకు అసూయపడ్డాడు? దేవుడు తమ్ముడిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తమ్ముడిని ఏం చేశాడనా? ఆశీర్వదించాడు. అంత మాత్రం కాదు, దేవుడు తమ్ముడు ఏం తీసుకొచ్చినా ఆ తమ్ముడిది ఏం చేసిండంట? స్వీకరించిండు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. తమ్ముడిని చంపటానికి ఏమి చేసి శపించబడ్డాడు కయ్యూను? ఏమి చేసి శపించబడ్డాడు? అపరాధము చేసి శపించబడ్డాడు. ఏంటిది అపరాధము? తమ్ముడిని చంపటం అపరాధం. ఎందుకు తమ్ముడిని చంపాడు చెప్పాలి. దేవుడు తమ్ముడిని ఏం చేసిండు? ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు తమ్ముడిని? దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కయ్యూని చేసిన అపరాధం ఏంటి? కయ్యూని ఎందుకు శపించబడ్డాడు? అపరాధము, సొంతంగా సబుద్ధి ఆధారం చేసి అపరాధం చేశాడు కాబట్టి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. శపించబడడానికి కారణం ఏంటిది? అపరాధం. ఏంటిది అపరాధము? తమ్ముడిని చంపాడు. ఎందుకు తమ్ముడిని చంపాడు? అందరు చెప్పాలి. ఎందుకు తమ్ముడిని చంపాడు? తమ్ముడిని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు తమ్ముడిని మాత్రమే దేవుడు ఆశీర్వదించాడు? తమ్ముడు ఇచ్చిన అర్పణ దేవునికి ఇష్టమైంది కాబట్టి దేవుడు తమ్ముడిని ఏం చేసిండు? గమనించండి. ఇప్పుడు సొంత అపరాధము ఈరోజు తెలిసి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డలు అనేక మంది దేవునికి ఇష్టం లేని పనులు చేసి, ఏమడి దేవునికి ఇష్టం లేని అర్పణలు చెల్లించలేక, ఇష్టం చెల్లించవలసింది చెల్లించలేక, ఇవ్వవలసింది ఇవ్వలేక, ఏమని ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, దేవుని సన్నిధిలో గడపలేక దేవుని కోపము చేత శపించబడిపోతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ఇక్కడ 2 కారణాలు కనిపిస్తున్నాయి. సొంత అపరాధము చేత శపించబడి, ఆ అపరాధానికి కారణం ఏంటిదంట? మెయిన్ ప్రధాన కారణము అసూయ. వాడు దీవించబడ్డాడు. దేవుడు నా తమ్ముడిని దీవించాడు అంటున్నాడే తప్ప, ఎందుకు దేవుడు నా తమ్ముడిని మాత్రం దీవించిన ఆలోచన మాత్రం మనోడికి కలగట్ల. ఈరోజు చాలా మంది వాడు దీవించబడ్డాడు, వాడు ఆశీర్వించబడ్డాడు, ఆమె బాగుంది, ఈయన బాగుంది అంటే ఎందుకు బాగున్నారు? ఎందుకు దీవించబడుతున్నారు? ఎందుకు వాళ్ళ స్థితి కొంచెం పర్వాలేదు, వాళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు? దానికి కారణం ఏంటిది అని నువ్వు కారణము తెలుసుకొని దాని చొప్పున చేస్తే దేవుడు మనల్ని కూడా దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియా బిడ్డలారా, ఈరోజు కొంచెం ఒక అడుగు ముందుకేసినా, ఒక అడుగు పైకెక్కినా, ఒక 4 రూపాయలు ఎక్కువ సంపాదించినా, ఈరోజు నీ తోటి వాడికి, పొరుగు వాడికి ఎందుకు అసూయ కలిగి దేవుని శాపానికి గురవుతున్నామంటే ప్రధాన కారణము స్వపరాధం అంట. స్వబుద్ధి చాలా ప్రమాదమైనది. ఏ బుద్ధి?
అందుకే మహాభక్తుడు సొలొమోను గారు ఒక మాట అంటారు, సామెతలు 3వ అధ్యాయంలో ఏముంటుంది, 3:5 అనుకుంటా, చదువుతారా దయచేసి? ఏముంటుంది అక్కడ? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచుము, ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈరోజు దేవుని పని ఏమంటే మనం ఇచ్చేది కానీ మనం చేసేది కానీ దేవుడు ఎందుకు అర్పించడు? ఎందుకు అంగీకరించట్లేదు? ఎందుకు స్వీకరించట్లేదు? వీళ్ళిద్దరూ క్రైస్తవులే, వీళ్ళిద్దరూ ఒక తల్లి పిల్లలే, ఒక తండ్రికి జన్మించిన వాళ్ళే, అయినా ఇద్దరుల వ్యత్యాసం చూడండి. చిన్నవాడేమో ఇష్టమైన పని చేస్తున్నాడు, అంటే చిన్నవాడు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమిస్తున్నాడు. పెద్దవాడేమో ఎంతగా అర్పించాలో అంతగా అర్పించలేకపోతున్నాడు, ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించలేకపోతున్నాడు, ఎంతగా ప్రభు సన్నిధికి దగ్గరగా జీవించాలో అంతగా దేవునికి దగ్గరగా మనవాడు జీవించలేక ప్రభువునందు ప్రియ దేని బిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంది, చదివారా దయచేసి? 4వ అధ్యాయము చూడండి, 6వ వచనం. దేవుడు కయీనుతో అంటున్న మాట, యెహోవా దేవుడు ఏమంటున్నాడు కయీనుతో, అరే బాబు నీకు కోపం ఎందుకు వస్తుందిరా? నువ్వెందుకు ముఖం చిన్నపుచ్చుకున్నా? నువ్వెందుకు, నీ కోపం ఎందుకు రావాలి? అసలు దేనికి కోపపడుతున్నావు? దేనికి ఫీల్ అవుతున్నావు? ఎందుకు నువ్వేదో ఎంతగా దాన్ని ఏమంటారు, ఏదో తప్పు చేసిన వాడికి ఎందుకు ఫీల్ అవుతున్నావు? చిన్నపుచ్చుకున్నావు ఎందుకు? నువ్వు అలగటానికి కారణం ఈరోజు చాలామంది ఊరికి ఏమైపోతున్నారంట, ఏం చేస్తున్నారు? అలుగుతారు. మన దగ్గర కూడా సహోదరు వస్తారు, అప్పుడప్పుడు కానొస్తారు. ఎందుకు తెలుసా? అక్కడ ఏమైనా మాట అంటే అలిగి ఏడకు వస్తాడు. తెలుసా మీకు ఆ సంగతి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు కానొస్తాడు ఉరుము పడ్డట్టుగా. ఎప్పుడు రాడు. ఎందుకు వచ్చినవంటే నాకు పార్టీ ఇలా ఇవ్వాలా, నాకు ప్రార్థన ఇలా అలిగి వస్తాడు ఆయన. మనమే ఈ సంఘం మీద ప్రేమ బుద్ధి కాదు, మనమే ప్రేమ బుద్ధి కాదు. అక్కడ ఏదో మాట అంటే ఈయనకి ఏమైంది? అలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించండి, అలిగి ముఖం చిన్నపుచ్చుకొని ఇక్కడికి వస్తా ఉంటాడు. ఇక్కడ కూడా కయ్యను కూడా ఏం చేస్తున్నాడు? ముఖం చిన్నపుచ్చుకున్నారు. దేవుడు అడుగుతున్నాడు, ఒరే పెద్దోడా, ఒరే కయ్యూనా, ఎందుకురా నీ కోపం వస్తుంది? ఎందుకు నువ్వు చిన్నపుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. హల్లెలూయా. సత్క్రియ లేదు మనలో. ఎవరైతే సత్క్రియలు చేయరో, ఎవరైతే మంచి పని చేయరో వాడిని ఖచ్చితంగా పాపం ఏలిద్దంట. వాడిని కనబడుతుంది, వాకిట పాపము పొంచియుండును. ఏంటిది సత్క్రియ అంటే? మంచి పని ఏంటిదండి? మంచిది ఏంటిది? మంచిది ఏంటిది చెప్పండి? ఈ లోకంలో మంచిది ఏంటిది? ఈ భూమి మీద మంచిది ఏంటిది? 91వ కీర్తన ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి. 90వ కీర్తన అనుకుంటా, 92 మొదటి రెండు వచనాలు. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా అయ్యా నీ నామము కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రియు నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచి క్రియ, సత్క్రియ ఏంటిది మంచిది ఈ లోకములంటే? దేవుని స్తుతించుట మంచిది, దేవుని పని చేయటం మంచిది. అంత మించింది ఈ లోకంలో మరి ఏ మంచిది లేదు. నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, నువ్వు దేవునికి దగ్గరగా హత్తుకొని జీవించినప్పుడు, అందుకేనేమో ద్వితీయోపదేశ కాండములో మోషే ద్వారా దేవుడు 30వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అంటున్నాడు. చూద్దాం ఆ మాటను దయచేసి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయము
20వ వచనము, 20వ వచనము, చివరి వచనము. ఆ, 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 ఆ. ఏమని దేవుడే నీ ప్రాణముకు దీర్ఘాయువుకు మూలమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన హత్తుకొనున్నట్లు దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అంతే, రెండో ఆప్షన్ లేదు నీకు నాకు. ఎవరైతే దేవుని హత్తుకొని ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అటు వాడు ఖచ్చితంగా సత్క్రియ చేసేవాడగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించకుండా, దేవుని హత్తుకోకుండా, దేవుని మాట విననివాడు, హత్తుకొనినవాడు, ప్రేమించినవాడు ఎలా సత్క్రియ చేస్తాడు? వాడికి సత్క్రియ అంటే తెలియదే. ఎవరికి సత్క్రియ అంటే తెలిసింది? దేవుని ప్రేమించేవాడికి సత్క్రియ తెలిసింది, దేవుని హత్తుకున్న వాడికి సత్క్రియ తెలిసింది, దేవుని మాట వినేవాడికి సత్క్రియ చేసింది. ఇప్పుడు మనోడు కయ్యనులో సత్క్రియ లేదు. ఎందుకు లేదు? దేవుణ్ణి తమ్ముడు వలె ప్రేమించలేకపోతున్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సంధికి ఏం తీసుకురావాలో కయ్యనుకు తెలియదా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసండి. అయినను ఎందుకు తీసుకురాలా? ఏమైద్దిలే, ప్రజలా హల్లెలూయా, ఏమైద్దిలే, మావాడు తీసుకుపోతాడు గొర్రెపిల్ల, నేను కూడా తీసుకుపోవాలా? ఏమన్నా చెప్పాలి? మా వాడు తీసుకెళ్తుండగా నేను కూడా తీసుకెళ్ళాలా? దేవుని వాక్యం చెలవిస్తుంది, రోమాపత్రికలు ఉంటుంది అనుకుంటా, వాని క్రియ చొప్పున, వాని అనగానే అందరి క్రియల చొప్పున, అందరికి కలిపి అల్లా అనడా వాని క్రియ చొప్పున నువ్వు ఈ దేవునికి నువ్వు ఏ క్రియ, నువ్వు ఏ ఆలోచన కలిగి ఉంటావో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో, నీ ఆత్మీయత ఎలా ఉంటుందో దాన్ని బట్టి దేవుడు జీతం ఇస్తా అంటున్నాడు. కానీ అందరు కలిపి ఒకే జీతం ఇస్తా అంటున్నా అన్నట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రికలో దొరకలేదా? ఎదుగుతా ఉన్నారు. ఏం చెప్పాలి? దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున, ఏమని అందరికీ కలిపి అన్నడా? అలా వాని అంటే ప్రతి ఒక్కొక్కరికి కయ్యూని ఆశీర్వాదం కయ్యూనిదే, హేబేలు ఆశీర్వాదం హేబేలుది. హేబేలు దీవించబడ్డాడు, హేబేలు ఆశీర్వదించబడ్డాడు. హేబేలు చచ్చిపోయినను తన పేరు మారుమోగుతుంది. హల్లెలూయా. కయ్యూను బ్రతికినను సచ్చిన వాడయ్యాడు. అవునంటారా కాదంటారా? హేబేలు భౌతికంగా చనిపోయినను బ్రతికిన వాడుగా ఉన్నాడు, కానీ కయ్యూను భౌతికంగా బ్రతికినను సచ్చిన వాడైపోయాడు. ఎవరికి ముఖం చూపించుకోలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడాలని. ఎందుకు? ఏం గుర్తేశాడు? దేవుని చేత శపించబడిన వాడు. హల్లెలూయా. వానితో మాట్లాడినా, వానిని చూచినా, ఏమని వానితో కలిసి ఉన్నా కానీ ఆ శాపం మన మీదకి ఆడొచ్చిందని భయపడే గుర్తు దేవుడు వానికి వేశాడు. భరింపలేని, అక్కడ అంటున్నాడు ఆ 4వ అధ్యాయం ఏదో వాక్యం, నేను భరించలేని 13వ వచనమా? 13వ వాక్యం. అందుకు కయ్యూను, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వాక్యం, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేని గొప్పదయ్యా. ఈరోజు స్వపరాధము బట్టి, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, నిర్లక్ష్యముతోటి ఏమండి దేవుని సన్నిధానములో ఏమైద్దిలే ఒక అశ్రద్ధ, నిర్లక్ష్యం. కానీ హేబేలు అనుకోవాలా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే అశ్రద్ధ రాదండి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే నిర్లక్ష్యం రాదండి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని పట్ల
పట్టుదలగా ఉంటాం, దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటాం, దేవుని పట్ల మన ఆత్మ ఎప్పటికీ మండుతుంటుందంట. దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఈరోజు చాలామంది దేవుని చేత సొంత అపరాధముతోటి వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని శాపానికి గురవుతున్నారంట. కయ్యను అలానే గురైపోయాడు. కయ్యను బ్రతికుండి సచ్చిన వాడైపోయాడు. హేబేలు చనిపోయినను బ్రతికిన వాడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది బ్రతికున్నారు అంతే, ఉన్నారు అంతే, ఉన్నారు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏమండి, జీవించుచున్నా ఈ కోపము శాపము దేవుడు లవోదికే సంఘానికి ఏమి ఇస్తాడు? అవునా? చదువుదాం ఒకసారి ఆ మాటను. ప్రకటన గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు అనుకోకుండా జ్ఞాపకం చేస్తున్న మాట ఇది. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయమున 3వ అధ్యాయము సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు రాయిచున్న మాటలు. 7 నక్షత్రములు, 7 దేవుని 7 ఆత్మలు గలవారు చెప్పు సంగతులు ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈరోజు చాలా సంఘాలు, చాలా మంది సేవకులు, చాలా మంది సంఘ బిడ్డలు జీవించుచున్నారు అంతే. కానీ దేవుని దృష్టిలో ఆ సంఘము కానీ, ఆ కుటుంబం కానీ, ఆ సహోదరి కానీ, ఆ సేవకుడు కానీ దేవుని దృష్టి ఎలా ఉన్నారంట? మృతులు. ప్రభు వాక్యం చెబుతున్నమాట, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడమే. తర్వాత వచ్చినము, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనక. చాలండి ఒక్క మాట. ఎందుకు నువ్వు మృతుడిగా ఉన్నావు దేవుని దృష్టిలో? ఎందుకు కయ్యూను బ్రతికుండు కూడా సచ్చిన వాడిగా సంబోధిస్తుంది? ఎందుకు హేబేలు భౌతికంగా చనిపోయినను ఆశీర్వదించబడిన వాడు, బ్రతికిన వాడు అనే పేరుంది? కారణము, హేబేలు క్రియలు సంపూర్ణంగా ఉన్నాయి. హల్లెలూయా. హేబేలు క్రియలు ఎలా ఉన్నాయంట? సంపూర్ణంగా ఉన్నాయి. కయ్యూని క్రియలు బ్రతుకుచున్నాడు, జీవించుచున్నాడు, వస్తున్నాడు వెళుతున్నాడు, వస్తున్నాడు వెళుతున్నాడు. కానీ దేవుని ఎదుట కయ్యూని క్రియలు ఎలా లేవంట? చెప్పాలి, సంపూర్ణంగా లేవు. అందుకే దేశ దిమ్మరుగా కయ్యూను శపించబడ్డాడు. స్వాపరాధం అంటారు దాన్ని, సొంత అపరాధము. ఎవరో బలవంతం చేస్తే అపరాధ శాపం రాల మనోడికి. తనకు తానే అపరాధము కలగజేస్తున్నాడు, తనకు తానే శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, తనకు తానే ఏమంటే దేవుని కోపానికి గురి అయ్యాడు. స్వార్థపుడు ఆలోచన, నిర్లక్ష్యంతో, అలక్ష్యముతో, ఏమంటే అశ్రద్ధతోటి. కనీసము తనకన్నా చిన్నవాడైన తమ్ముని చూసి కూడా మనోడికి పశ్చాత్తాపం రాలేదు, జ్ఞానోదయము కాలేదు. పైగా బుద్ధి తెచ్చుకోవటం కాకుండా మనోడి మీద కక్షతోటి, పగతోటి గుట్టు సప్పకుండా పొలములు ఏం చేసిండు? చంపేశాడు. ప్రియులారా, నా దేవుని వాక్యం చెబుతున్న మాట, నీవు శపింపబడిన వాడవు. ఒకవేళ నువ్వు పని చేసినా ఆ పని ఏమైపోయింది? శపించబడింది. అదేనా మాట అక్కడ చదువు దయచేసి. ఆదికాండము 4వ అధ్యాయము 11వ వచనము. కావున నీ తమ్ముని రక్తముని చేతుల నుండి పుచ్చుకొనుట నోరు తెరిసిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమిక మీదట నీకియదు. దేవుని శాపం ఎలా ఉంటుంది తెలుసా? మనం ఏమి చేసినను. అదేనండి, హగ్గై గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా? ఏముంటది? మీరు ఎంత బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది. మీరు ఎంత త్రాగినను దాహము
తీరిక ఉన్నది. మీరు ఎంత సంపాదించినను అది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. ఏంటంటే అది శాపము. దేవుని శాపం అలా ఉంటుంది. పని చేస్తూ ఉంటారు, కష్టపడతా ఉంటారు, కానీ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని శాపము భయంకరంగా ఉంటుందంట. కానీ ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుణ్ణి నమ్ముకొని అసంపూర్ణంగా ఈరోజు ఏం చేస్తున్నామంట, జీవిస్తున్నారు చాలామంది. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి ఒకసారి. మన దేవుడు నెహెమ్యా గ్రంథం చదివారుగా, మన దేవుడు 13:2 ఆ శాపమును, ఏ శాపాన్ని, దేశ దెమ్మలు కావచ్చు, ఆయన నాశనం అయిపోవచ్చు, అది ఏదైనా కావచ్చు, మనుషుడు ఏ రీతిగా శపించినా కానీ ఆ శాపాన్ని దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చే దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. గుర్తుపెట్టుకో. ఏదో అల్లాటప్ప దేవుని ఆరాధించట్లేదు, ఏదో ఏమి చేతగాని దేవుని కాదు నువ్వు ఆరాధించేది, పూజించేది, ప్రార్థించేది, నువ్వు వెంబడించేది. శాపాన్ని సైతము ఆశీర్వాదంగా, అసాధ్యాన్ని సాధ్యపరచగల దేవుని నువ్వు నేను ఆరాధిస్తున్నాను. అలాంటి దేవుని ఆరాధిస్తూ, అలాంటి దేవుని వెంబడిస్తున్న నీవు నేను ఈరోజు అసంపూర్ణంగా మిగిలిపోతున్నావు. కారణం, జీవించుచున్నాము కానీ ఎలా ఉన్నామంట, దేవుని దృష్టిలో మృతులై ఉన్నారు. కయ్యను పరిస్థితి అదే. జీవిస్తున్నాడు కానీ దేవుని శాపము చేత చచ్చిన వాడిగా మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణము తెలిసి మనోడు చేయవలసినది చేయలేకపోయాడు. అపరాధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అపరాధం, అట్లా 3 అపరాధాలు. నేనా ఒకటి, దేవుడి సందికి తీసుకురావాల్సింది తీసుకురాలేదు, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేసిండు, అసూయ పెంచుకొని పగ పెంచుకున్నాడు. ఆ పగ క్రియారూపంలో దాల్చి 3వది తమ్ముడిని పొలంలో గుట్టు సప్పుడు వాహనం చంపేశాడు. బాగా గమనించాడు. ఎంత భయంకరమైన ఆలోచన, ఎంత భయంకరమైన పాపం అండి. దేవుడు పక్షపాతి కాదే. తమ్ముడిని ఒక రకంగా, అక్కని ఒక రకంగా, చెల్లిని ఒక రకంగా ఏమండి చూసేవాడా మన యేసయ్య? కాదండి. సేవకుని ఒక రకంగా, విశ్వాసిని ఒక రకంగా, సంఘ పెద్ద ఒక రకంగా చూసేవాడు మన దేవుడు? కాదండి. అందరిని సమానంగా ఆశీర్వదించేవాడు, అందరిని సమానంగా దీవించేవాడు. ఆయన పక్షపాతి కాదు, ఆయన మనుషుల లెక్క. కానీ మన క్రియలు సంపూర్ణంగా లేకపోయేసరికి మన ఆశీర్వాదాలు కూడా అసంపూర్ణంగానే మిగిలిపోతున్నాయి. ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, కయ్యూను జీవితంలో తనకు తానుగా శాపాన్ని కొని తెచ్చుకొని శపించబడ్డాడు. తనకు తానుగా తన క్రియలు, తన బుద్ధులు, తన ఆలోచనలు తను కనుక చక్కగా తమ్ముని వలె, కనీసం తమ్ముని దిశైన దేవుని సన్నిధికి నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధానంలో నమ్మకంగా తీసుకొచ్చి, నమ్మకంగా ప్రార్థించి, నమ్మకంగా దేవుని దృష్టి ఎదుట నిలబడితే హేబేలు కంటే ఎక్కువగా కయ్యూను దీవించబడేదేమో. అవునంటారా కాదంటారు? హేబేలు కంటే కయ్యూను ఎక్కువగా దీవించబడేవాడేమో. కానీ చేదులారా, తల్లి కానీ తండ్రి కానీ కారణం కాదు, మనవాడే, మనోడి చబుద్ధి, స్వలాలోచన, స్వపరాధమే కయ్యూన్ని దేశదిమ్మరిగా చేసింది. కయ్యూన్ని ఏమంటే శపించబడిన వాడికి చేసింది. కయ్యూన్ని ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, భరించలేని శాపము కయ్యూని మీద మోపబడది. కారణము తన స్వపరాధము. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేద్దాం, దయచేసి చూద్దాము. ఆది కాండములో నుంచి, ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, ఆది కాండములో నుంచి 27వ అధ్యాయము 27వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు దయచేసి నీ ఆయుధములైన తీసుకొని ఏమని నా కొరకు వేటాడిన మాంసము తెమ్ము,
నేను నిన్ను ఆశీర్వదించుదను, నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకు నా యొద్దకు తెమ్మని చెప్పాడు. చాలు. ఎవరితో అన్నారు ఈ మాట? ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావుతోటి ఈ మాట అంటున్నారు. గమనించండి, ఏశావు సంఘానికి సాదృశ్యం ఉంటే ఇస్సాకు యేసు ప్రభువారు దేవుని తీసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన పని చేసుకొని నా సన్నిధికి రా అంటున్నాడు. అంతేనా? అక్కడ ఇస్సాకు ఏం కోరిండు? నాకు ఇష్టమైన భోజ్యములు, చదవండి దయచేసి, నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములు సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈరోజు దేవుని సంగమా, నా సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టమైన పని చేయాలి. దేవునికి ఇష్టమైన అర్పణ తీసుకొని రావాలి. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టంగా నువ్వు ప్రవర్తించాలి. నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ భక్తిలో, నీ విశ్వాసములో, నీ ప్రార్థనలో రుచి ఉండాలంట. రుచి లేకపోతే ఏమైంది చెప్పాలి. ఇంట్లో భోజనం తయారు చేశారు, అది రుచి లేదు, తింటారా? ఎట్లన్నా తింటానో చేతులు ఎత్తండి. పొరపాటుని తినరు. ఈరోజు తిని తెల్లారితే బయటికి వెళ్ళే ఆహారం రుచి లేకపోతే తినలేకపోతున్నావే. ఇది దేవుని ఎదుట జీవిస్తున్న నీవు రుచిగా నీ జీవితం లేకపోతే దేవుడు ఎలా అంగీకరిస్తాడు నిన్ను? ఏమండి, నీ మాట రుచిగా ఉండాలి. యాకోబు అనట్లేదా? మీ మాట ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా కృపా సహితముగాను రుచిగాను నీ మాట ఉండవలెను. కానీ ఎలా ఉంటుంది ఈరోజు నీ మాట? ఎలా ఉంటుంది చూపు? ఎలా ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ నడక ఎలా ఉంటుంది? నీ ఆలోచన ఎలా ఉంటుంది? మన బుద్ధి ఎలా ఉంటుంది? దేవుని మందిరానికి ఎలా మనం వస్తున్నా, ఎలా వెళుతున్నా? పిల్లరా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు వాక్యం చెలవిస్తుంది, ఏశావు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి. సిద్ధపాటు చాలా ఇంపార్టెంట్ అండి. సిద్ధపాటు చాలా, క్రైస్తవునికి సిద్ధపాటు ఉండాలి. ఏముండాలి? సిద్ధపాటు కావాలి. అనుక్షణం, ప్రతి క్షణము. ఆ రోజు సిద్ధపాటు లేక ఏమైపోయారు? 5 కన్నికలు. చెప్పాలి, ఏమైపోయారమ్మా? బయటికి నెట్టివేయబడ్డారు. సిద్ధపాటు చాలా ముఖ్యం. ఏదో ప్రభు బల తీసుకున్నప్పుడు కాదు సిద్ధపాటు. జీవితాంతమును, బ్రతికినంత కాలము ఈ ఆత్మ పరమాత్మలు కలిసేంత వరకు నీ జీవితము ఎప్పటికీ అనుక్షణము సిద్ధపాటు. ఎందుకు? ఆయన రానయ్యున్నాడు. ఆయన వచ్చే సమయానికి సిద్ధపాటు లేకపోతే ఎరవబడతావు, నెట్టవేయబడతావు, శపించబడిపోతావు. ఏశావు శపించబడటానికి దీవించబడడా, శపించబడడా? చెప్పాలి, చెప్పండి అండి. ఏశావు శపించబడ్డా, దీవించబడడా? తండ్రి నోట, ఇస్సాకు నోట ఏమొచ్చినాయి? ఏశావుని దీవించు. ఏశావు, అయ్యా తండ్రి దీవించాయంటే ఏమన్నాడు? చదవండి అండి, నోరెళ్ళ పెడుతారు అట్లే. నాకెళ్ళి 27వ అధ్యాయము 38వ వచనం నుంచి తీయాలి బైబిల్ అందరూ. నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెనైనను ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా, అయ్యా నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఆడవగా, తన తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు. చాలండి. నీ నివాసము భూసారము లేకంటే ఇది దీవెన ఆశీర్వాదం? చెప్పండి. దీవెన ఆశీర్వాదం, అదే శాపమా ఆశీర్వాదం? ఇది నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు కత్తి చేత బ్రతుకుదవు, నీ సహోదరుడికి దాసుడగదువు. నువ్వు తిరుగులాడుచుండగా
చూశారా ప్రియులారా? శాపాలుని అక్కడ, ఆశీర్వాదం ఒకట్లేదు. కారణం ఏందో చెప్పమంటారా? ఎందుకు ఏశావు శపించబడ్డాడు? చెప్పాలి. ఎందుకు ఏశావు శపించబడ్డాడు? ఇస్సాకు కారణమా? ఇస్సాకు స్వార్థపురుడా? ఇస్సాకు ఏమైనా పెద్దోళ్ళు ఒక రకంగా చిన్న రకంగా చూసిండా? చూడలా ఏనాడు కూడా. ఎందుకు ఏశావు, యాకోబు దీవించబడ్డాడు, ఏశావు శపించబడ్డాడు? కారణం, యాకోబు నిండుగా ఇస్సాకు దీవించాడు. తీరా ఏశావు దగ్గరికి వచ్చేసరికి ఒక్క ఆశీర్వాదం కూడా, ఒక్క దీవెన కూడా, ఒక మంచి మాట కూడా తన నోట రావటం, మొత్తము శాపాలే. కారణం ఎవరి కారణమై ఉంటారు? చెప్పాలండి, తనకు తానే కారణం. ఆలస్యమైతే అమృతం కూడా ఏమైపోయిందంట? చెప్పాలి. ఆలస్యమైతే అమృతం కూడా విషయమైపోయిందంట. ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని సంఘముగా, ఓ సేవకుడిగా, ఓ సంఘ పెద్దగా ఎప్పుడు ఆలస్యపు ఆలోచన సంఘ బిడ్డ క్రైస్తవుల్లో రాకూడదంట. ఆలస్యము మహాపాపం అండి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్లక్ష్యము మహాపాపము, సోమర్తనము మహాపాపము, సిద్ధపాటు లేకపోవటం మహాపాపము. ఏశావు తండ్రి దగ్గరికి రావటానికి ఆలస్యం అయిపోయింది. హల్లెలూయా. ఏశావు సిద్ధపాటు కలిగి, బాగా గమనించండి, రుచి అయిన ఆహారమును సిద్ధపరచుకుని వచ్చేసరికి ఏమైపోయింది? ఈ లోపులోనే గద్దొచ్చి కోడి పిల్ల ఎత్తకపోయినట్టుగా ఆశీర్వాదాలు ఇంకొకడు ఎత్తకపోయాడు. అందుకే సంగమా మెలకువ అంటే ఎప్పటికెప్పుడు అనుక్షణము సంఘము, దైవ బిడ్డలు, దైవ సంఘము ఎలా ఉండాలంట? మెలుగు కలిగి ఉండాలి. మన్ను తిన్న పాము లెక్క ఉండకూడదంట. హల్లెలూయా. సోమర్తనంగా ఉండకూడదు. ఏం కాదులే, నా తండ్రేగా, నిజమే నీ తండ్రి, నీ దేవుడే, నీ యేసయ్యే, నేను కాదనట్లేదే, మన దేవుడే, మన ప్రభువే. అయినప్పటికీ నీలో సిద్ధపాటు లేకపోతే, నీలో శ్రద్ధ లేకపోతే, నీలో మెలకువ లేకపోతే, నీలో టైం పంక్చువాలిటీ లేకపోతే ఆశీర్వాదాలు ఇంకొకటి ఎత్తకపోతాడు. హల్లెలూయా. బాగా గమనించండి, ఏశావు వచ్చే లోపులో ఎవరు ఎత్తకపోయారంట? యాకోబు ఎలా వచ్చింది ఆ జ్ఞానం? చెప్పాలి. అక్కడ రాయబడ్డది బైబిల్లో, యాకోబు అంట సాధువై గుడారములో నివసించేవాడంట. ఏశావేమో చెప్పాలి, వేశావేమో వేటాటడి ఎందు. చూస్తారా మాట? దయచేసి చూడండి, దయచేసి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, 27వ వచనము, 25వ అధ్యాయము, 25 ఆది కాండము 27వ వచనము. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు ఏటాటడి యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. క్రైస్తవులు సాధువుగా ఉండాలి, అరణ్యవాసులు ఉండకూడదండి. అంటే లేచిన దగ్గర నుంచి పడుకోబోదాకా తిరుగులాడేవాడికి ఉండకూడదు, తిరుగుపోతుకు ఉండకూడదు, తిండిపోతుకు ఉండకూడదు, త్రాగుపోతుకు ఉండకూడదు. ఈరోజు చాలామంది తెలిసి తిండిపోతులు అవుతున్నారు, త్రాగుపోతులు అవుతున్నారు, ఏమండి తిరుగుపోతులు అయిపోతున్నారు. దేవుని సంధిలో తిరగమని తిరగట్లా, దేవుని సంధిలో తినమని తినట్లా, దేవుని సంధిలో త్రాగమని తాగట్లా. ఏం తాగాలి దేవుని సంధిలో? ఏం త్రాగాలి? ఆయన రక్తాన్ని త్రాగాలి. ఏమి తినాలి దేవుని సంధిలో? ఆయన శరీరాన్ని తినాలి. మొత్తం ఈరోజు దేవుని సంధిలో తినకుండా, దేవుని సంధిలో త్రాగకుండా, దేవుని సంధిలో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో త్రాగుతున్నారు, ఎక్కడెక్కడో తినుచున్నారు. ఏశావు శపించబట్టానికి
అమృతం కూడా ఆలస్యం అయితే విషం అయిపోయినట్టుగా ఆలస్యము చాలా ప్రమాదం అండి. సిద్ధపాటు ఉండాలి. ఈరోజు సిద్ధపాటు లేక యాకోబు వెంట వెంటనే తల్లి సహకారంతో ఏం చేసిండంట, సిద్ధపరచుకొని ఆహారాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు దీవించబడాలి. ఏ విధము చేతనైనా నువ్వు దీవించబడాలి. కన్నీరు కార్చో, బోర్ల పడో, ఉపవాసం ఉండో, దేవుని పని చేస్తూ, సువార్త పని చేస్తూ, ఏది చేస్తే ఏమైందండి, నువ్వు చివరికి ఏం చేయబడాలి? యాకోబు ఏం చేసిండు? దీవించబడరా, శపించబడరా? ఏదో ఒక సహకారం దొరికిందా లేదా? ఏదో విధముగా ఏదో మంచి పని చేసి ఎవరో సహాయంతో, ఎవరో ఒక సహకారంతో నువ్వేం చేయబడాలి? దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఏమంటున్నాడు? నా దగ్గరకు తీసుకొని రా. యాకోబు ఇస్సాకు దగ్గర రావడానికి ఎవరి సహకారం తీసుకున్నాడు? యాకోబు తండ్రి యొద్దకి సిద్ధపాటు చేసుకుని రావడానికి ఎవరి సహకారం తీసుకున్నాడు? తల్లి సహకారం. అలానే ఏశావు సొంతంగా. ఈరోజు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయముతోటి నువ్వు ఏమి చేసినా అది సక్సెస్ అవుతుందంట. దేవుని నడిపింపుతోటి, దేవుని ఆత్మ నడిపింపుతోటి చాలామంది రోజు స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత నిర్ణయాలతోటి, సొంత తలంపులతోటి బోర్ల పడి పళ్ళు ఎరగొట్టుకుంటున్నారు. అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా, దేవుని సహాయముతోటి, మనుషుల సహాయం కాదు సుమా, దేవుని సహాయంతో నువ్వు ముందుకెళ్తే నువ్వు ఎప్పటికీ దీవించబడదుగాక, నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడదుగాక. ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, కయ్యూను సొంతంగా స్వపరాధం, స్వబుద్ధిని ఆధారం చేసుకొని శపించబడ్డాడు. ఎవరో శపించాల వచ్చేవాడిని, ఎవరో వచ్చి శపించాల. అలానే ఏశావును కూడా ఎవరో వచ్చి శపించాల. తనకు తానే శాపాలను పొందుకున్నాడు. దీవించబడవలసిన వాళ్ళు శాపాలను పొందుకున్నాడు. ఆశీర్వదించబడవలసిన వాడు తండ్రి నోట శాపాలు మాత్రం మిగిలిపోయింది. కారణము సిద్ధపాటు ఆలస్యం అయిపోయింది. మూడో వ్యక్తి జ్ఞాపకం చేసి ముగిస్తా. చూడండి దయచేసి రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 27వ వాక్యం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి అన్న మాట ఉంది అక్కడ. 27 వచ్చింది. కాబట్టి అంటే ఇంతకుముందు ఏదో మనోడు చేశాడు. ఏం చేసిండు? ఏం చేసి దావీదుని నోట నుంచి దేవుని శాపాన్ని పొందుకున్నాడు? చెప్పాలి. ఎలీషా దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. ఈడు శిష్యుల్లో పెద్దోడు నాయకుడు గెహాజీ. గిట్టగా చేశారా? గిట్టగా అయ్యగారి మీద, మనోని మీద మాయమని చెప్పి అయ్యగారి చేత గెంటేశారా? గిట్టగా లేకపోయిన మాటలు చెప్పి నిందలేసి అవమానించి అసహించుకొని సేదరించుకొని అయ్యగారి చేత శపించారా? కాదు, వాడికి వాడే శపించబడ్డాడు. వాడి శాపము వాడితో ఆగిపోలేదంట. ఏడదాకా పోయింది అది? వాడి సంతానము కూడా శపించబడి సర్వకాలము సుమా. ఒక వంశం, ఒక తరం కాదు, తరతరాలు ఇప్పటికీ చాలామంది జీవితాలలో గేహాజీ సంతతి వస్తూనే ఉన్నారు. అదే కుష్ఠరోగం. కారణం ఏమో తెలుసా? ఏం చేసి ఉంటాడు? చదవండి దయచేసి 26వ వచనము. అంతటా ఎలీషా వానితో,
ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నెంబర్ 1, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుటకు బాగా గమనించండి. ఎలీషా ద్వారా గేహాజీ శపించబడటానికి ప్రధానమైన కారణము గేహాజీ ఏ సమయంలో ఎక్కడుండాలో అక్కడ ఉండకపోవటమే. సర్వ సంతతికి తనతో పాటు తన వంశానికి కూడా శాపాన్ని గేహాజీ కొని తెచ్చుకున్నాడు. డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్నాడు. ఎన్ని సంచులు? 2 సంచులు డబ్బు. 2 సంచులేనా? 2 సంచులేనా? చెప్పాలి. 2 సంచులైన డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది ఎందుకు శపించబడతారో తెలుసా? ఎందుకు దేవుని కోపానికి గురవుతారో తెలుసా? ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలోనే చేయాలండి. ఇంకా మీకు చక్కగా చెప్పాలంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, అన్యుడు చేసే పని అన్యుడు చేయాలి, క్రైస్తవుడు చేసే పని క్రైస్తవుడు ఆదివారం ఏం చేయాలి చెప్పాలి. ఏం చేస్తున్నారు ఈరోజు? మీరు మంచోళ్ళే, మీరు కాదులే, చెప్పాలి. మీరంతా మంచోళ్ళు, అవునా? కాదు, మంచోళ్ళు కాదా? కాదంటూ చూస్తున్నారు. ఏమో మీకే అక్కడ, నాకేం తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మారులు, ఎన్ని మార్లు నేను ఒక్కడనే తప్పు చేసేది అనుకుంటున్నా. పొరపాటు అండి. పిల్ల అంట నన్ను ఎవ్వడు చూడట్లేదు అనుకుంటుందంట. పిల్ల ఏమనుకుంటుంది? నన్ను ఎవరు చూడు. ఈరోజు చాలామంది తినరాంది తినొచ్చు, త్రాగరాంది త్రాగొచ్చు. దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు, దేవుని దగ్గర ఉండవలసిన నీవు, దేవుని సముఖములో నిలబడవలసిన నీవు, దేవునికి ఇష్టడాలుగా ఉండవలసిన నీవు, దేవుణ్ణి స్తుతించవలసిన నీవు అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ త్రాగుచ్చు, తూలుచు, తినొచ్చు. ఏమండి? దేవునికి అయిష్టముగా నడుచుకొనితే పాపము నీతో ఆగదు. ఆ శాపం అంట వాని పిల్లలకి అలానే అంటుంటుందంట. బాగా గమనించండి. గేహాజీ ఒక్కడితో పోల శాపము సర్వ సంతతిగా రాయబడింది. అక్కడ రాయబడింది ఏముందంట? నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పిన వెంటనే వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రభువునందు ప్రియాదని బిడ్డారా, సంపాదించుకోవాలండి. ఎప్పుడు సంపాదించాలో నాకు ఒక ప్రశ్న. ఆదివారం సైతము ప్రక్కన పెట్టి ఇది కారణాలు చెప్పుకొనొచ్చు వెళ్ళే వారికి నాకు ఒక ప్రశ్న. రాత్రికాలం పోవటానికి ఏం అయిద్ది? వీళ్ళకి రాత్రి అంతా ఖాళీయే కదే, రాత్రిపూట పోవచ్చుగా. రాత్రిపూట పోవచ్చుగా. అట్లా రాత్రిపూట ఏం చేయాలి? సమయానికి ముద్ద తిని గుర్రు పెట్టి నిద్రపోవాలి. బాగా గమనించండి. అయ్యా, దేవుడు నన్ను దీవించట్లేదయ్యా, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదయ్యా, దేవుడు తల్లిదండ్రులను పిల్లలను ఆశీర్వదించ కారణం నువ్వే. గేహాజీ పిల్లలు శపించబడటానికి, గేహాజీ సంతతి శపించబడటానికి కారణం ఎవరు? ఎలీషానా? కాదు. గేహాజీ బుద్ధి, గేహాజీ స్వబుద్ధి, గేహాజీ అతికిమించిన సంపాదన, గేహాజీ దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని సన్నిధిలో నిలవకుండా, ప్రియులారా, చేతులారా కొని తెచ్చుకున్నాడండి. ఈరోజు అనేక మంది ఎన్ని మార్లు చెప్పు దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా
నిమ్మక నీరెత్తినట్టుగా సేమ గుట్టెట్టు కూడా కొంతమందికి స్పర్శ లేదండి, స్పర్శ లేదు. వాళ్ళకేమి కాదు ప్రిలారా, పాపం చేసేవాడికి ఏం కాదు. ఏమైతే వాళ్ళు గమ్మునుంటారు. ఎట్లా? యోనా లెక్క. ఒక మాటలో చెప్పాలంటే యోనాకి ఏమైనా అయిందమ్మా? చెప్పాలి. యోనాకి ఏమైనా అయిందా? దర్జాగా ఓడడుగున కుంభకరుడు పడి నిద్రపోతున్నాడు మనోడు. అవునా కాదు? తప్పు చేసిండు, పాపం చేసిండు. అరే ఇటు పోరంటే ఇటు పోయి గమ్మును కాలు మీద కాలేసుకొని ఏ సీరువులో పడినట్టుగా పండిండు మనోడు. నిమ్మక దీనట్టు కనీసం సేమ గుట్టెట్టుకోలేదు. కానీ పైన ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ప్రాణము గుప్పెట్లో పట్టుకొని ఏమండి గజ 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 వణుకుతున్నారు ప్రాణ భయంతో. మనోడేమో ఓడడుగున మంచిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈరోజు చాలామంది పాపం చేయించున్నారు, త్రాగుతున్నారు, తినుచున్నారు, దేవునికి ఇష్టం లేని పని చేయొచ్చు. నాకేం తెలియదులని కోడి అంట ఆ ఇంట ఈ ఇంట ఏంటి తిని నేనేం తెలియదు మూడు తుడుచుకుంటుంది అంట. తెలుసా? అంతేనమ్మా? కోడి ఏం చేసేది రెప్పమ్మా? ఒక్కసారి ఇట్లా తుడిసిద్ది అంట నేనేం తినలేదని. అట్లే నేనేం తాగలేదబ్బా, నేనేం తినలేదబ్బా. అమ్మ పుట్టిల్లి మేనమామ తెలియదా? ఎవరెవరు తాగుతున్నారో, ఎవరెవరు తింటున్నారు, ఎవరెవరు ఏ ఎదవేషాలు వేస్తున్నారు దేవునికి తెలియదండి. నాకు తెలియకపోవచ్చు. ఏమన్నా చెప్పరా? అది కాక నాకు తెలియకపోవచ్చు. కానీ పెద్ద సీసీ కెమెరా ఉంది పైన. హల్లెలూయా! పెద్ద సీసీ కెమెరా ఉంది. ఆయన దృష్టి, ఆయన కనుల నుండి ఏ మనుష్యుడును తప్పించుకోలేడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, కీడుని మేలుగా మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు నీ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చలేడా? నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చలేడా? ఏమండి నీ ఘనతను ఘనహీనతగా తీసుకురాలేడా? చెప్పాలి. నీ ఆరోగ్యాన్ని అనారోగ్యంగా తీసుకురాలేడా? అన్నీ చేయగలుగుతాడు ఆయన. కారణం ఏం తెలుసా? మనమే చేతులారా నయమాను క్షమించండి. నయమానేనా? కాదు. ఎవరంట? గేహాజీ చేతులారా కొని తెచ్చుకున్నాడండి. ఇప్పటికైనా చాలామంది మార్పు తెచ్చుకొని మారు మనసు పొంది పిల్లరా మారు మనసు పొందినోడు ఏం చేస్తాడో చెప్పాలి. తప్పు చేస్తాడమ్మా? మారు మనసు పొందినోడు త్రాగుతుడా? మారు మనసు పొందినోడు భార్యని కొడతాడా? మారు మనసు పొందిన భార్య భర్తను ఎట్లా పడితే అట్లా దుర్భాషలు ఆడిద్దా, తిట్టిద్దా? మారు మనసు పొందిన వాళ్ళు ఏదో పడితే తింటారా? చెప్పాలి. తిండ్రు. ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే వీళ్ళకి మారు మనసు ఉన్నట్ట లేనట్ట? లేదు. అందుకే ప్రభు అంటున్నాడు మారు మనసు పొంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట. మారు మనసు పొంది ఏ స్థితిలో పడిపోయావో తిరిగి మరలా అక్కడి నుంచి లేచి మారు మనసు పొంది అంట. హల్లెలూయా! ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యను స్వపరాధము చేసి శపించబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. తన భూమి కూడా సేద్యం ఇవ్వలేదంట. ఏశావు ఏమని ఆలస్యం సిద్ధపాటు లేకుండా తండ్రి దగ్గరకు వచ్చేసాడు. ఆలస్యమైంది, సిద్ధపరిచాడు కానీ ఆలస్యం అయిపోయింది. సిద్ధపాటు కూడా ఒక సమయం ఉంటుంది. అందుకే మనం ఏం చేసినా కానీ ముందు వరుసలు ఉండే వాళ్ళు ఉండాలి కానీ వెనకబడ్డ వరుసలుగా మనం ఇప్పుడు ఉండకూడదంట. హల్లెలూయా! అందుకే యేసు ప్రభువు మాట్లాడాడు ఏమని? కడపట వారు మొదట వారు అవుతారంట. మొదట వారు కారణం ఏం తెలుసా? అప్పుడప్పుడు కయ్యూను ఆత్మ వల్ల వచ్చింది, అప్పుడప్పుడు ఏశావు ఆత్మ వచ్చేసింది, అప్పుడప్పుడు గేహాజీ ఆత్మ వచ్చేసింది. వీళ్ళు ముగ్గురు కూడా చేతులార శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఒకప్పుడు కయ్యూను దీవించబడిన వాడే,
దీవించబడకపోతే మంచి పంట పండేదా? చెప్పాలి. మంచి పంట పండేదమ్మా? చేతులారా పంట పొలాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఊరిని విడిచిపెట్టి, మొత్తాన్ని విడిచిపెట్టి ఏం చేయబడ్డాడు? మంచి ఆశీర్వాదంతో ఉన్న కయ్యూను ఏం చేయబడ్డాడు? దేశదిమ్మరిగా త్రోసివేయబడ్డాడు దేవుని స్థలం నుంచి. నెంబర్ 2, రెండోది ఏశావు. బహుగా దీవించబడిన వాడు, ఏది తక్కువ లేదు, కానీ ఆలస్యము అమృతం అన్నట్టుగా, అమృతము ఆలస్యం అయితే విషమైనట్టుగా సిద్ధపాటు చేసుకోవడానికి ఆలస్యం అయిపోయింది. దేవుని సంధికి రావడానికి ఆలస్యమైంది. బాగా గమనించండి. ఇంకేదైనా కావచ్చు, దేవుని అర్పణ తీసుకురావడం ఆలస్యం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఆలస్యం కావచ్చు, దేవుని పని చేయడానికి ఆలస్యం కావచ్చు, నువ్వు దేవుళ్ళో వాడబట్టడానికి, ఒక పాత్రగా నువ్వు నిలబడటానికి, ఒక సాక్షిగా నిలబడటానికి ఆలస్యము కావచ్చు. ఏశావు ఆ ఆలస్యము చేసే ఈ లోపల తనకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇంకొకడు వెనకొచ్చినోడు, బాగా గమనించి, వెనకొచ్చినోడు. యాకోబు ముందున్నోడే, వెనకొన్నోడా? వెనకొన్నోడు. ఇప్పుడు ఈరోజు నీకన్నా వెనకొచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారేమో, నువ్వు అలానే ఉన్నావేమో, నీ కుటుంబం అలానే ఉందేమో. కారణం తెలుసా? ఆలస్యము, నిర్లక్ష్యము. ఏం కాదులే, నాకు అన్నీ తెలుసులే, నన్ను అడిగితే ఏమీ తెలియదండి, ఏమీ తెలియదు. అపోహలో బతికేస్తున్నారు. నాకు అన్నీ తెలుసు, నాకే ఏం తెలియదు, ఉన్న వాళ్ళకి ఏం తెలిసింది? బాగా గమనించండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సబుద్ధి చాలా ప్రమాదము. అందుకే సబుద్ధిని ఆధారము చేసుకునక 3:5 సామెతలు, సబుద్ధిని ఆధారం చేసుకోక ఎల్లప్పుడూ యెహోవా యందు ఏముంచాలంట? నమ్మకం ఉంచాలి. ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాల వేళలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, కయ్యను ఆశీర్వాదాన్ని శాపంగా తనకు తానే మార్చుకున్నాడు. ఏశావు ఉన్నతమైన పో అని ఒక్క దీవెన లేకుండా శపించబడి బయటికి వెళ్ళిపోయాడు ఏశావు. మూడోది ఎవరు? ఆయన పేరేం పేరు? గేహాజీ. గేహాజీ కూడా బహుగా ఎలీషా దగ్గర నమ్మకస్తుడు, ఒకప్పుడు మంచి లీడర్, మంచి నాయకుడు, మంచి శిష్యులు, నమ్మకమైనాడు, దీవించబడుతూ ఉన్నవాడు. చేతులారా సబుద్ధిని ఆధారం చేసుకొని స్వపరాధము ద్వారా బయటికి నెట్టివేయబడ్డారు. ఆశీర్వాదంలోంచి శాపంలోకి నెట్టివేయబడ్డారు. గుర్తుపెట్టండి. సంతోషములో నుండి దుఃఖంలోకి వెళ్ళిపోయిన వీళ్ళంతా, ఆనందంలో నుంచి ఏడుపులోకి పోయినారు, ఘనతలో నుంచి అవమానంలోకి వెళ్ళిపోయిన వీళ్ళంతా, ఆరోగ్యములో నుండి అనారోగ్యానికి వెళ్ళిపోయిన వాళ్ళు, మేలులో నుండి కీడులోకి పోయిన వీళ్ళంతా కూడా. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, నీ ఆశీర్వాదం ఇంకా రెట్టింపు కావాలంటే కయ్యని ఆత్మ నీలో రాకుండా ఉండాలి. ఏషేపు ఆత్మ నీలో రాకుండా ఉండాలి. ఏశావు. మూడోది ఎవరు? గేహాజీ ఆత్మ మనలో రాకుండా ఉండాలి. ఎప్పుడో చెప్పండి గేహాజీ ఆత్మ? చెప్పమ్మా అన్న. గేహాజీ ఆత్మ ఎప్పుడు వచ్చింది? వసంత. ఎవరని చెప్పచ్చు? పై అధికారి వచ్చినప్పుడు కానీ, డాక్టర్ వచ్చినప్పుడు కానీ, వంట మాస్టర్ పిలిచినప్పుడు కానీ, లేకపోతే పెళ్ళిళ్ళ సీజన్ కానీ, అలాంటప్పుడు గేహాజీ ఆత్మ లోపలికి దూరిద్ది. పిల్లలు చుట్టానికి పోయినప్పుడు కానీ, మంచి స్థలాలు చుట్టానికి పోయినప్పుడు కానీ, ఆదివారం అయితే ఏ వారం అయితే ఏదైతే ఏమైంది, రేపకమ్మ మాట్లాడడం, చూడటం తప్పు కాదు, వెళ్ళటం తప్పు కాదు. అవి తప్పని చెప్పట్లే, నేను చెప్పను, ఎవరు చెప్పరు తప్పని. చూడాలి, వెళ్ళాలి, చెయ్యాలి. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా నీ సమయాన్ని, నీ సమయం కాదు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అది కష్టమైన, నష్టమైన, నీకు ఇబ్బంది అయినా పర్లా, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వు. నీ కష్టం ఇష్టంగా మార్చబడునుగాక, నీ దుఃఖం సంతోషంగా మార్చబడునుగాక, నీ కీడు
మేలుగా మార్చబడునుగాక. నీ శాపము ఆశీర్వాదంగా మార్చబడునుగాక. దేవుడు నమ్మదగిన వాడు. చేతులారా కయ్యను వలె శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. అర్పించవలసిని అర్పించకుండా, అర్పించినోడి మీద అసూయ కలిగి, తెచ్చినోడి మీద ఏమైనా పగబెట్టుకొని ఆ పనులు చేస్తే దేవుడు వాడు దీవించబడతాడు, కానీ నువ్వు దేశదింబరైపోతావు, శపించబడతావు. ఏశావు తన జీవితంలో ఆలస్యం చేశాడు. సిద్ధపాటు, మెలకువ కలిగి దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండమంటున్నారు. మను తిన్న పాములకి ఈరోజు ఉంటున్నారు, సోమరులుగా ఉంటున్నారు, అశ్రద్ధగా ఉంటున్నారు. అది మన ఆశీర్వాదాలని శాపాలుగా మార్చేసింది. సామెతలో ఒక మాట లేదా, సోమరవాణి చేని నేను దాటి రాగా దానంతటా ముళ్ళ తుప్పలు గచ్చపొదలు చెప్పరు, చదవరు. సామెత గ్రంథం 24వ అధ్యాయం, సామెత గ్రంథము 2 సార్లు ఉంటుంది అదే మాట. నేను దాటి రాగా, తెలియలేని వాడిని ద్రాక్ష తోట దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దోలకొండలు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకొంచెము కునుకుపాటు, పరుండికాయ, ఇంకొంచెము చేతులను ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చు. చూసారా, భయంకరమైన శాపాలు ఇవన్నీ. సోమర్థనం మంచిది కాదు, అశ్రద్ధ మంచిది కాదు, ఆలస్యము ఇంకా ప్రమాదం. అది ఏదైనా కావచ్చు, ఆలస్యం ఇంకా ప్రమాదము. రెండోది అసూయ ప్రమాదము. కయ్యూను, ఏశావు, గేహాజీ, వీరందరూ కూడా చాలామంది ఉన్నారు బైబిల్లో, సమయం లేదు, గమనించండి. వీరందరూ కూడా స్వపరాధము బట్టి ఆశీర్వాదాన్ని శాపంగా వారికి వాళ్ళే మార్చుకున్నారు. సంతోషాన్ని దుఃఖంగా మార్చుకున్నారు. ఉన్నతమైన స్థితిని ఏమీ లేనివాడిగా బయటికి గెంటివేయబడ్డారు. కారణం స్వపరాధము, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన, వారి భక్తి. సో ఈ మధ్యాహ్నకాలంలో ఈరోజు మనమేమై ఉన్నాం? నీ దేవుడు అనగా మన దేవుడు. నెహెమ్యా 13:2 వాక్యము, 13:2 వాక్యం. మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగల దేవుడు. నీ దుఃఖాన్ని, నీ కీడుని, నీ అవమానాన్ని, నీ బానిసత్వాన్ని, నీ యొక్క పేదరికాన్ని ఉన్నతంగా మార్చగల దేవుడు. ఈరోజు ఉన్నదాన్ని ఈరోజు పోగొట్టుకుంటున్నావా, లేక ఇంకా అలానే శాపము కప్పబడి ఉంటుందా? కారణము నువ్వు మారాలి, నీలో మారు మనస్సు రావాలి, మార్చబడాలి. నీ హృదయం ఒకవేళ కరుడు కట్టి మొండిగా ఉంటున్నారేమో, ఈరోజు మూర్ఖంగా ఉంటున్నారేమో, ఏం కాదులే అనుకుంటా ఉంటున్నారేమో. ప్రియులరా, కయ్యను ఏమైపోయాడో మీకు తెలుసు. గేహాజీ ఏమైపోయాడో మీకు తెలుసు. ఏశావు ఏమైపోయాడో పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈరోజు మనకి జ్ఞాపకం చేశాడు. ఒకవేళ దేవుని స్థలంలో మనం ఏమై ఉన్నాం, దయచేసి అందరం మోకాళ్ళొంచి ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసుకొనొచ్చు. మళ్ళీ మనము సరి చేసుకుందాం. దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు ఆశ్చర్యకరుడవు, నువ్వు ఆలోచనకర్తవు. ప్రభువా, కనికరించని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం.